రైతులెవరూ భయపడాల్సిన పని లేదు. రైతుల వద్ద ఉన్న ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కూటమి హయాంలో సమర్థవంతంగా సాగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ గురించి మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియా ముఖంగా వివరించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాష్ట్రమంతా ప్రారంభమైందన్నారు. నిజాయితీతో పారదర్శకంగా కొనుగోలు జరుగుతున్నాయన్నారు. తమ కార్పొరేషన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుందని చెప్పారు. 1,02.36 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని వివరించారు. గతేడాది కంటే ఈ ఏడాది ధాన్యం కొనుగోలు 36% మేర పెరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే మేలు జరిగేది అని, కానీ తమ కూటమి ప్రభుత్వంలో అందరికీ సమన్యాయం జరిగే విధంగా కొనుగోలు జరుగుతుందన్నారు. 23, 24వ తేదీల్లో అల్పపీడనం రానున్న తరుణంలో 50,000 టార్పాలిన్లు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. 733-73-59-375 ఒక నెంబర్ ఇస్తున్నాం. రైతులకు ఏమైనా సమస్యలు ఉంటే ఆ నెంబర్ కి ఒక్క మెసేజ్ చేస్తే చాలు, వెంటనే మీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఊపందుకుంది. రైతు సోదరులందరూ కూడా ఒక నమ్మకంతో మా కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఒక భరోసా, నిజాయితీగా పారదర్శకతతోటి మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరి అంచనాల మేరకు, ఆశించిన మేరకు క్షేత్రస్థాయిలో దాదాపు 16,000 సిబ్బంది కృషి చేస్తూ, జిల్లా స్థాయిలో ఉన్న మా జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా మా కార్పొరేషన్ నుంచి ఎండీ గారు రెగ్యులర్ మానిటరింగ్తో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురాగలిగాం. ఈ రోజు వరకు మేము ధాన్యం కొనుగోలు చేసింది 2,36,284 మెట్రిక్ టన్నులు. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 30% పెరిగిందండి. గత సంవత్సరం ఇదే రోజున 1,81,800 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. సుమారు 30% అదనంగా ఈ సంవత్సరం రైతాంగం కూడా కనీస మద్దతు ధరకు ఇచ్చే విధంగా క్షేత్రస్థాయిలో మేము చేసిన లోతైన అవగాహనతోటి ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ వెళ్తున్న కార్యక్రమానికి ఎంతోమంది రైతులు దీని ద్వారా వారికి సహాయం చేయగలిగాం. ఈ మాటను ఎందుకు అంటున్నా అంటే, గతంలో మీకు తెలుసు, కేవలం కొంతమంది రైతులకి, కొన్ని ప్రాంతాల్లో రైస్ మిల్లులకి, తెలిసిన వాళ్ళకి బెనిఫిట్ అయ్యే విధంగా గత ప్రభుత్వం చేసిన అవకతవకల గురించి మీకు బాగా అవగాహన ఉంది. ఈ మేరకు ఈసారి ఇప్పుడు వరకు మేము 32,793 రైతుల దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా గణనీయంగా పెరిగింది, 36% పెరిగింది. గత సంవత్సరం 24,028 మంది రైతులు ఈ రోజు వరకు ధాన్యం ప్రభుత్వానికి అమ్మడం జరిగింది. సో ఇది పోల్చుకుంటే 36% ఎక్కువ మంది రైతులకి, ప్రత్యేకంగా సన్న రైతులకి, మధ్య రైతులకి, ఎక్కువ మంది కౌలు రైతులు, దాదాపు 6,600 మంది కౌలు రైతులు దీన్ని సద్వినియోగం చేసుకోగలిగారు. కొన్న రికార్డ్స్ మేరకు డబ్బుల విషయంలో కూడా మేము మొదటి రోజు నుంచి అంటూనే ఉన్నాం. గత సంవత్సరం మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు 48 గంటల్లోనే చెల్లిస్తామనే మాట గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు అది క్షేత్రస్థాయిలో అందరికీ కూడా అందే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేశాం. దేశంలోనే మొట్టమొదటిసారి గంటల్లోనే డబ్బులు జమ చేయడం. ఈసారి మేము ఒక ఛాలెంజ్ తీసుకుని 24 గంటలకే మేము రైతుల ఖాతాలో పడేటట్టు ప్రతిరోజు 4 సార్లు ఆ డబ్బు వాళ్ళ ఖాతాలో జమ అయ్యే విధంగా, అంటే ఉదయం 10 కల్లా రైతు ట్రక్ షీట్ జనరేట్ అయితే మధ్యాహ్నం 2 లోపే తన ఖాతాలో జమ అయ్యే విధంగా, మధ్యాహ్నం 1 గంట వరకు నమోదు చేసుకున్న రైతులకి 3 లోపే వచ్చేటట్టు, దాని తర్వాత 4 లోపు నమోదు చేసుకున్న రైతాంగానికి అదే రోజున 6 లోపే వాళ్ళ ఖాతాలో జమ అయ్యేటట్టు మేము ఒక అద్భుతమైన కార్యక్రమం చేసాం. అందులో భాగంగా ఇప్పుడు వరకు 560,48 రూపాయలు రైతులకి 24 గంటల్లోనే మేము జమ చేయడం జరిగింది. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇదే రోజున 418 కోట్ల రూపాయలు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేసాం. అంటే సుమారు 34% అదనంగా వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. దీని వెనుక జరిగిన ఈ లోతైన ఎక్సర్సైజ్, అందులో అంటే ఏ విధంగా రైతాంగం దీన్ని ఉపయోగించుకోగలుగుతారు, ఒక ధైర్యం నింపగలుగుతాం అనే దానిపైన మీకు ఒక చిన్న ఉదాహరణ. ప్రతిపాటి సుబ్బారావు గారని ఉంగుటూరు మండలంలో ఒక రైతు, ఆయన ఖాతాలోకి 2,08,000 రూపాయలు 6 గంటల్లోనే మేము జమ చేయడం జరిగింది. అదేవిధంగా భీమడోలు ఏలూరు జిల్లాలో నీలం త్రిమూర్తులు అనే రైతు, ఆయన ఖాతాలోకి 5 గంటల్లోనే మేము జమ చేయడం జరిగింది. ఈ 2 ఉదాహరణలకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక నమ్మకం కలిగే విధంగా ప్రతి రైతుని సమానంగా చూసుకుంటూ, తనామన అనే భావన లేకుండా సరైన టైంకి వాళ్ళు అందించగలిగితే ఇమ్మీడియట్గా పేమెంట్ వాళ్ళకి అదే రోజు వచ్చే విధంగా
మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. దాన్ని మీరందరూ కూడా గమనించి ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎక్కువగా లాస్ట్ టైం ఎదురైన సమస్య గోతాల విషయంలో, సో దాన్ని అధిగమించే విధంగా ఈసారి మేమందరం కూడా 6,34,00,000 గోతాలు రైతాంగానికి అందుబాటులో రైతు సహాయ కేంద్రాల్లో తీసుకొచ్చాం. దాని టార్గెట్ని మేము అధిగమించాం. అంటే 104% ఆల్రెడీ మేము అధిగమించాం. ఇప్పటి వరకు 6,52,00,000 గోతాలు రైతాంగానికి అందుబాటులో తీసుకొచ్చే విధంగా మిల్లర్ సహకారంతో క్షేత్రస్థాయిలో తీసుకురాగలిగాం. రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్కౌంటర్ తో కలకలం రేగింది. మావోయిస్టు అగ్రనేతలో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్ తో ఒక్కసారిగా మావోయిస్టులు ఉలిక్కిపడ్డారు. ఎన్కౌంటర్ లో హిడ్మా, ఆయన భార్య హేమ, మరో 4 మావోయిస్టులు మృతి చెందగా ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ లో 7 మావోయిస్టులు ప్రాణాలు విడిచారు. ఇక మావోయిస్టుల ఎన్కౌంటర్, ఏపీ వ్యాప్తంగా మావోయిస్టుల అరెస్టులపై ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా కీలక విషయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టుల కదలికలపై గత 2 నెలలుగా ఖచ్చితమైన నిఘా కొనసాగుతుందని, ఇటీవల జరిగిన సమన్వయ ఆపరేషన్లలో పెద్ద మొత్తంలో మద్దతు నెట్వర్క్ కూలిపోయిందని ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించడంతో ఈ ఆపరేషన్ కీలక దశకు చేరుకుందని తెలిపారు. ఇది రాష్ట్రంలో మావోయిస్టు నెట్వర్క్ కు పెద్ద దెబ్బ అని పేర్కొన్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా 50 మంది మావోయిస్టులను అరెస్టు చేశాం. మావోయిస్టు చరిత్రలోనే ఇది పెద్ద ఘటనగా పేర్కొన్నారు. కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ, ఎన్టీఆర్ జిల్లాల్లో నిర్వహించిన శోధనల్లో మొత్తం 50 మంది మావోయిస్టులు అరెస్ట్ అయ్యారని లడ్డా చెప్పారు. అరెస్ట్ అయిన వారంతా ఛత్తీస్గఢ్ కు చెందినవారే అని ఆయన వివరించారు. లడ్డా ఏపీలో ప్రస్తుతం మావోయిస్టుల రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయిందని, కొంతమంది వారికి సహకరిస్తున్న సానుభూతి పరులను కూడా గుర్తిస్తున్నామని తెలిపారు. అయితే మావోయిస్టుల కీలక నాయకుడు దేవ్తో ఎక్కడ ఉన్నాడన్న విషయంలో ఇంకా స్పష్టమైన సమాచారం లేదని లడ్డా చెప్పారు. అతను ఛత్తీస్గఢ్ లేదా తెలంగాణ ప్రాంతంలో దాగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అరెస్టు చేసిన వారు దేవి ప్రొటెక్షన్ టీంలో భాగమని పేర్కొన్నారు. ఇక ఏపీలో జరిగింది జాయింట్ ఆపరేషన్ కాదని క్లారిటీ ఇచ్చారు. నిన్న జరిగిన ఆపరేషన్ పూర్తిగా ఏపీ పోలీసులు నిర్వహించారని, ఇది ఏ ఇతర రాష్ట్రంతో కలిపి చేసిన ఆపరేషన్ కాదని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టుల చరిత్రలో మొదటి సంఘటన, ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అరెస్టు కావటం, టాప్ కమాండర్లు మరణం, ఇది మావోయిస్టుల చరిత్రలో అరుదైన సంఘటనగా పేర్కొన్నారు లడ్డా. కేంద్ర హోంమంత్రి విధించిన లక్ష్యాల మేరకు 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని ఏడీజీ నమ్మకం వ్యక్తం చేశారు. ఏపీలో మావోయిస్టులు ఇప్పుడు లేరు, ఉన్నవారిని అరెస్టు చేశామని వెల్లడించారు మహేష్ చంద్ర లడ్డా. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్కి లేకపోతే పోలీస్కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్గా చేయడం జరిగింది. ఐ కాంప్లిమెంట్ ఆల్ మై ఆఫీసర్స్, దే ఆర్ విత్ మీ హియర్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్స్. దీనిలో మేజర్ బ్రేక్ త్రూ ఉంటే ఫస్ట్ టైం ప్రాబ్లీ ఇన్ ద హిస్టరీ we could arrest so many people, important cadres at one time. దానిలో స్టేట్ కమిటీ మెంబర్స్, SZCM చెప్తాము, స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్ 3, వెరీ ఇంపార్టెంట్ కార్డర్స్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ ఏరియా అండ్ లాస్ట్ చాలా సంవత్సరం నుంచి మావోయిస్ట్ మూవ్మెంట్కి వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అలాగా DVCM, డివిజనల్ కమిటీ మెంబర్స్ 5, ఏరియా కమిటీ మెంబర్స్ 19, దెన్ ప్లాటూన్ మెంబర్స్ 23, టోటల్ 50. ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాము. దానిలో ఇంక్లూడింగ్ నేమ్స్, దేర్ ర్యాంక్, ఎక్కడి నుంచి ఉన్నారా, ఎక్కడ పని చేస్తున్నారు, మీ అందరూ ప్రెస్ నోట్లో ఇవ్వడం జరుగుతుంది ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ ప్రెస్ మీట్. దీనిలో వెపన్స్ 45 వెపన్స్, అమ్యునేషన్ 272 రౌండ్స్, 20 పిల్లెట్స్ అండ్ 280 కార్ట్రిజెస్, 2 మ్యాగజైన్స్, 4 knives, దెన్ 750 గ్రామ్ వైర్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, మావోయిస్ట్ లిటరేచర్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంతోపాటు నిన్న ఆల్రెడీ మీకు ప్రెస్ బ్రీఫింగ్లో అప్పుడు నేను చెప్పాను, ఆ ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది ఎస్కేప్ అయిపోయారు. సో దానికి మేము స్పెషల్ ఆపరేషన్ మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది ఇన్ కంటిన్యూషన్ టు ద సేమ్ ఆపరేషన్. సో దోస్ పీపుల్ ఆర్ ఓన్లీ పీపుల్ హూ లెఫ్ట్ అవుట్ యాజ్ ఆఫ్ నౌ యాజ్ పర్ అవర్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాబ్లీ షార్ట్లీ విల్ ట్రై టు టేక్ దెమ్. దీనిలో కొంతమంది ఏ ఆఫెన్స్లో ఉన్నారు ఆ అన్ని డీటెయిల్స్ కూడా మీ ప్రెస్ నోట్లో రాస్తాము. అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అబౌట్ ఎనీ పర్టికులర్ పర్సన్స్ విల్ బి ఏబుల్ టు గివ్ యూ సెపరేట్లీ ఇఫ్ యూ వాంట్, బికాస్ ఆల్ ఆఫ్ యూ మే నాట్ రిక్వైర్ దోస్ సో మెనీ డీటెయిల్స్. జస్ట్ టు రీఇటరేట్,
I'll say this is one of the biggest specific int-based, very smooth execution from the field officers in the history of AP Police and its professionalism. We did it and will continue to strive that AP becomes a Maoist free state. కొంతమంది నిన్న నాకు కూడా చెప్పారు. ఆ తర్వాత I have seen in media that how many people, so many people can come and stay here and police is not aware. I would say it's not correct. We had our intelligence, we were keeping a track, we were waiting for the right opportunity because we wanted to know వాళ్ళు ఏమి చేయగలుగుతారు, వాళ్ళ ప్లాన్ ఏమి, ఎందుకు ఇక్కడ వస్తున్నారు, ఫ్యూచర్లో ఏమి ఎక్కడ పోతారు, ఇవన్నీ దృష్టి వల్ల we were just keeping silent and observing everything. So I assure all people of Andhra Pradesh that AP Police, our intelligence network, all we are alert. We are here to safeguard the state the best possible way. ఈ అరెస్ట్ వల్ల భయపడాలికి అవసరం లేదు. We'll see that whatever is happening, whatever we are doing, it's entire towards the goal to make again AP Maoist free. వైద్య రంగ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు వైద్య సేవలు అందించాలని సూచించారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తనిఖీ చేశారు. ముందుగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ పరిశీలించిన ఎమ్మెల్యే ల్యాబ్, ఫార్మసీ, ఇతర విభాగాల ద్వారా అందిస్తున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న వైద్య శిబిరాల వివరాలను వైద్యులు ఎమ్మెల్యే రాముకు వివరించారు. వైద్య రంగ అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించేలా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము అన్నారు. ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో వైద్యులు, సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రాము సూచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా, అతని భార్య మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడంపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మాను, అతని భార్యతో సహా 6గురిని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపటం దుర్మార్గమన్నారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు నేతలు ప్రకటించినప్పటికీ కేంద్రం దమనకాండ కొనసాగించడం గర్హనీయమని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఎన్కౌంటర్ల పేరుతో నిర్దాక్షిణ్యంగా చంపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ బోర్డర్లో ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దుల్లో ప్రముఖ నక్సలైట్ నాయకుడు హిడ్మాను, ఆయన భార్యను, మరికొద్దిమంది నక్సలైట్ సోదరులను దుర్మార్గంగా కాల్చి చంపడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, హోంమంత్రి అమిత్ షా ఇవాళ దుర్మార్గంగా ప్రభుత్వ దమన నీతిని కొనసాగిస్తూ ఉన్నారు. నక్సలైట్ వర్గాలు చర్చలకు సిద్ధం, సంప్రదింపులు చేయండి అని చెప్పి వారు చెప్పినప్పటికీ పదే పదే వారు విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని కాలరాసి ఇవాళ దుర్మార్గంగా హత్యాకాండ కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటికే వందలాది మందిని పొట్టన పెట్టుకున్నారు. మరి ఈరోజు కూడా అలాంటి దుర్మార్గ చర్యలు పాల్పడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ ఘటన పైన న్యాయ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి వచ్చి వారితో సంప్రదింపులు జరపాలి. ఏవైతే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉందో ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. అట్లు కాకుండా మాకు అధికారం ఉంది కదా అని చెప్పి ఇవాళ పోలీసుల ద్వారా, పారామిలిటరీ ఫోర్సెస్ ద్వారా, ఆయుధాల ద్వారా ఈ సమస్యలు పరిష్కారం చేయాలనుకుంటే ఎన్నటికీ ఈ సమస్యలు పరిష్కారం చేయలేదు. ఎంతమంది నక్సలైట్ చనిపోయినా సరే అది ఏదో రకంగా అది మరి తలెత్తుతూనే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ దుర్మార్గ చర్యలను విడనాడి ఇప్పటికైనా సరే వారితో చర్చలు చేయాలి. వారి సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలి. ఆ రకంగా కాకుండా మేము ఇదే పద్ధతిలో కొనసాగుతామంటే ప్రజలు తగు రీతులు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా సిపిఐ తరఫున హెచ్చరిస్తారు.
ఇంద్రకీలాద్రి పర్వత పాదాల చెంత వేంచేసి ఉన్న శ్రీ విజయేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మాస శివరాత్రిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం స్వామివారి లీలామానుష శాంతి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా సాగింది. కార్తీక మాసం మాస శివరాత్రి సందర్భంగా విజయేశ్వర స్వామి ఆలయం కళ్యాణ శోభతో కళకళలాడింది. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన మాస శివరాత్రిని పురస్కరించుకుని శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి లీలా మానుష శాంతి కళ్యాణాన్ని జరిపించారు. వందలాది మంది భక్తుల సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఇరు దేవేరులతో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ జరిపించారు. వధూవరులుగా అలంకృతులైన కళ్యాణమూర్తులతో విఘ్నేశ్వర పూజ, కంకణ ధారణ జరిపించి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మేడూరి వెంకట మోహన కృష్ణ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. నిత్యం స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, ప్రదోషకాలంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో జరిపించామన్నారు. మాస శివరాత్రిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వార్లకు లీలా మానుష శాంతి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించామన్నారు. ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి వారి ప్రీత్యర్థం సత్యనారాయణ వ్రతాలను నిర్వహించినట్లు ఆయన వివరించారు. విజయేశ్వర స్వామి ఆలయంలో 27 రోజుల పాటు 27 ప్రదక్షిణలు చేసిన సకల కోరికలు సిద్ధిస్తాయని కంచి కామకోటి పీఠాధిపతులు విశదీకరించారన్నారు. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం ఇంద్రకీలాద్రి, కెనాల్ రోడ్, విజయవాడ. శ్రీ గంగా పార్వతీ సమేత విజయేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజులు కూడా స్వామివారికి విశేషంగా ప్రాతకాలం నుంచి సాయంత్రం వరకు కూడా భక్తులందరూ విశేషంగా వచ్చి స్వామివారికి అభిషేకాలు, అర్చనాలు, హోమాది కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా జరుగుతాయి. అదేవిధంగా ప్రతి నిత్యము కూడా మధ్యాహ్న కాలంలో 3:30 గంటల దగ్గర నుంచి స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్ర అభిషేకము, ప్రదోషకాల అర్చన, తర్వాత విశేష హారతులు, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద స్వీకరణ జరుగుతుంది. ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని అన్న సంతర్పణ కూడా చేశారు. ఇవాళ మాస శివరాత్రి మహాపర్వదినం. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని లోకంలో ఉన్నటువంటి జనులంతా కూడాను సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అనేటువంటి తలంపుతో శ్రీ విజయేశ్వర స్వామి వారికి లీలామానుష శాంతి కళ్యాణ మహోత్సవం భక్తులందరి ద్వారా జరుగుతున్నది. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకో 2 రోజుల్లో కార్తీక మాసం పూర్తవుతుంది. రేపు, ఎల్లుండి 2 రోజులు కూడాను ఉదయం పూటే కార్యక్రమాలు జరుగుతాయి. అమావాస్య నాడు, గురువారం నాడు అమ్మవారికి విశేషంగా చండీ సప్తశతి హవనం జరుగుతుంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని 4 ఆదివారాలు కూడాను స్వామివారికి విశేష పాశుపత రుద్రహోమాలు చేయడం జరిగింది కార్తీక మాసంలో. అదేవిధంగా రాబోయేటువంటి ధనుర్మాసంలో శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేంచేసినటువంటి రమాసన సత్యనారాయణ స్వామి వారికి కూడా విశేష అర్చన కార్యక్రమాలు, సత్యనారాయణ వ్రత కార్యక్రమాలు, విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో జరుగుతాయి. శ్రీ వీరేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఒక విశేషం ఉన్నది. కంచి పరమాచార్యుల వారు స్వామివారిని జీర్ణోద్ధరణ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములకి ఒక విషయాన్ని తెలిపారు. నాయన, ఈ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడాను 27 రోజుల పాటు 27 ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే వాళ్ళ అభీష్టాలన్నీ నెరవేరుతాయని చెప్పి స్వామివారు చెప్పడం, అప్పటి నుంచి కూడాను విశేషంగా స్వామివారికి భక్తులు ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో కానీ వచ్చి విశేషంగా 27 ప్రదక్షిణాలు చేసుకొని చాలామంది వారి వారి యొక్క అభీష్టాలన్నీ కూడా నెరవేర్చుకున్నారు. నేటి తరం యువత పుస్తక పఠనం చేయవలసిన అవసరం ఉందని ఎన్టీఆర్ ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి తెలిపారు. పుస్తక పఠనం చేయకపోతే చరిత్ర తెలియదన్నారు. చరిత్ర తెలియకపోతే అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. చిన్నతనం నుంచి పుస్తక పఠనం చేసే విధంగా తల్లిదండ్రులు చూడాలని సూచించారు. బందరోడ్ బెంచ్ సర్కిల్ సమీపంలోని సర్వోత్తమ గ్రంథాలయం నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ ఆరోగ్య శాస్త్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ వేమిరెడ్డి రాధికారెడ్డి, ఆత్మీయ అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రంథాలయ సమాచార శాస్త్ర విభాగ పూర్వ అధిపతి ఆచార్య ఏఏఎన్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి వేమిరెడ్డి రాధికారెడ్డి మాట్లాడుతూ పుస్తక పఠనం చేయకపోతే చరిత్ర తెలియదన్నారు. మన చరిత్రను
తెలుసుకోకపోతే మనం మన ఉనికిని కోల్పోయినట్లేనని అన్నారు. పుస్తకాల ద్వారానే చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితులు అటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను, విద్యార్థులను పుస్తక పఠనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో 100 సంవత్సరాల చరిత్ర పూర్తి చేసుకున్న గ్రంథాలయం సర్వోత్తమ గ్రంథాలయం అని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లక్షల పుస్తకాలను అందించడం ఈ గ్రంథాలయం ఒకటని తెలిపారు. అనంతరం సర్వోత్తమ గ్రంథాలయ కార్యదర్శి రావి శారద మాట్లాడుతూ గ్రంథాలయాల్లో ఉన్న వనరులను అందరికీ తెలియచేయాలనే లక్ష్యంతోనే ఈ వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించామని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందించడం జరిగిందని వివరించారు. 8వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సర్వోత్తమ గ్రంథాలయంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వారం రోజులు కాకుండా రకరకాల పోటీలు నిర్వహించి పోటీలో విజేతలకి ఇవాళ బహుమతులు ఇస్తున్నాం. ఈ మీటింగ్కి రాధికారాణి గారు రిజిస్ట్రార్ వచ్చారు. అట్లాగే ఏఎన్ రాస్ గారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన కూడా రావటం జరిగింది. మేము డ్రాయింగ్ వగైరా చాలా పోటీలు నిర్వహించాం. పోటీలు మామూలుగా ఏదో బొమ్మ వేసి వెళ్ళటం కాకుండా వాళ్ళకు థీమ్ ఇచ్చి దాని మీద బొమ్మలు, అలాగే ఎక్కువగా మేము చేసే పోటీలు పుస్తకాల వైపు పిల్లల్ని ఆకర్షించడానికి, పుస్తకాలను చదివించేలాగా బుక్ రివ్యూస్ అవి కూడా అప్పటికప్పుడు పుస్తకం ఇచ్చి వాళ్ళు ఆ పుస్తకం చదివి మాకు రివ్యూ చెప్తారు, రాస్తారు. రకరకాలుగా ఇలా చేస్తున్నాం. అలాగే క్విజ్ పోటీలు కూడా నిర్వహించాం. చాలా స్కూల్స్, కాలేజెస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్క క్లాస్కి 2 పోటీలు చొప్పున నిర్వహించాం. అట్లా 100కి పైగా ప్రైజులు ఈరోజు మనం విద్యార్థులకి ఇవ్వటం జరిగింది. ఈ వారోత్సవాల్లో ముఖ్యమైనది గ్రంథాలయాల ప్రచారం, గ్రంథాలయంలో ఉన్న వనరులను వీళ్ళందరికీ పరిచయం చేయటం. అందుకోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి మూలం మీ అందరికీ తెలిసే ఉంటుంది. 1919లో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ పక్షాన మెడ్రాస్లో ఒక మహాసభ ప్రథమ అఖిల భారత పౌర గ్రంథాలయ మహాసభ జరిగిన తేదీని పురస్కరించుకుని 14వ తేదీ నుంచి 20వ తేదీ దాకా ఈ జాతీయ వారోత్సవాలను చేస్తున్నాం. మనం 58వ వార్షికోత్సవం మన వారోత్సవాల సందర్భంగా ఇక్కడ గ్రంథాలయంలో, సర్వోత్తమ గ్రంథాలయంలో ఈరోజు నేను ముఖ్య అతిథిగా వచ్చాను. సో పిలవగానే అంటే మన ప్రెసిడెంట్ గారు మీరు రావాలి అనగానే ఎందుకు అని నేను అడగలేదు. యాక్చువల్లీ లైబ్రరీ అనగానే అంటే పిల్లలు అండ్ బుక్స్ అనగానే నేను వచ్చేసాను అనమాట. తర్వాత ఈ లైబ్రరీ 1914లో దాదాపు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న లైబ్రరీ ఇది. ఆ ఉద్యమంలో భాగంగా ఏర్పడినది. ఆ తర్వాత ఎంతోమంది మహానుభావులు దీన్ని అలా వాళ్ళ కృషితో ఈరోజు ఈ స్థాయిలో ఉంది. శారదా గారు దాదాపుగా గత 50 ఏళ్ళుగా దీన్ని నిర్వహణలో కానీ దాన్ని డెవలప్మెంట్లో కానీ పాలు పంచుకుంటూ ఇంత స్థాయికి తీసుకొచ్చారు. అంటే ఇన్ని రకాల పుస్తకాలు ఒక చోట దొరకడం అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడా లేదేమో. ఇన్ని వేల లక్షల్లో పుస్తకాలు ఉన్నాయి. అది కూడాను విత్ ఆల్ డిజిటలైజేషన్, లేటెస్ట్ డెవలప్మెంట్స్తో ఉండడం అనేది మనం ఇంకా ఎక్కడా చూడము. తర్వాత ఒక లైబ్రరీని నిర్వహించడమే కాదు, ఈ వారోత్సవాలతో ఏంటంటే ఒక అవేర్నెస్. అంటే మన జనాల్లో ఇప్పుడు దాదాపుగా ఒక 30-40 సంవత్సరాల క్రితము పుస్తకాలు తీయడము, చదవడం అనేది ప్రతి ఇంట్లో ఒక ట్రెడిషనల్గా ఉండేది. వేసవి సెలవులు అనగానే ఏదో ఒక బుక్స్కి తెచ్చుకోవడము, చదువుకోవడం చేసేవాళ్ళు. సో ఇప్పటి పిల్లల్లో క్రమంగా మనకి టీవీలు, స్మార్ట్ ఫోన్లు ఇవన్నీ వచ్చాక పుస్తక పఠనం అనేది చిన్నగా తగ్గిపోతూ వస్తుంది. తర్వాత వాళ్ళు మెయిన్గా స్కూల్ బుక్స్ వరకు పరిమితం అవుతున్నారు తప్ప ఇతర పుస్తకాలు ఇన్ని రకాలుగా ఉంటాయి. అంటే సోషల్వి ఉంటాయి, సైన్స్ ఉంటుంది, ఫిక్షన్ ఉంటుంది, లేదా లిటరేచర్ ఉంటుంది. ఇన్ని రకాలుగా పుస్తకాలు ఉంటాయని కూడా ఇప్పటి జనరేషన్కి అవగాహన లేదని అనిపిస్తుంది. సో పుస్తక పఠనంతో ఇంకా చాలా లాభాలు కూడా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళలో ఉన్న ఆలోచన శక్తిని పెంచడం, ఆ తర్వాత సృజనాత్మకతని, క్రియేటివిటీని, ఆ తర్వాత డెసిషన్ మేకింగ్, నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కూడా పెంచుతుంది బుక్స్.
యూనివర్సల్ హెల్త్ పాలసీ పేదల పాలిట ఓ వరమని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ ఇక అందరికీ అందుబాటులోకి రానుందని చెప్పారు. వైసీపీ ఆరోగ్యశ్రీలో వేర్వేరు ప్యాకేజీలు వేర్వేరు రేట్లు ఉండేవని, కానీ కూటమి ప్రభుత్వం అన్నింటినీ ఒకే ప్యాకేజీ కిందకు తీసుకొచ్చి అందరికీ సకాలంలో నాణ్యమైన వైద్య సేవలు అందేలా వ్యవస్థను రూపొందించిందన్నారు. ఈ మార్పుల వల్ల ప్రస్తుత లబ్ధిదారులకు ఎలాంటి నష్టం లేదన్నారు. ఆరోగ్యశ్రీ ఉద్యోగ భద్రత కూడా కొనసాగుతుందని, వారు అదే ఇన్సూరెన్స్ సంస్థలో అదే వేతనంతో పనిచేస్తారని చెప్పారు. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీతో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ఆరోగ్య రోల్ మోడల్గా నిలపడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఇది కూటమి ప్రభుత్వ కొత్త ఆలోచన, కొత్త దిశ అని నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు. రాబోయే సంవత్సరంలో జనవరి సంక్రాంతి తర్వాత, సంక్రాంతి అయిపోగానే ఈ విషయంలోనే ఒక మహత్తరమైన నిర్ణయం తీసుకుని కొత్త ప్రాజెక్టును తెస్తుంది. ఆల్రెడీ మనం చూచాక ఈ ప్రాజెక్టు గురించి చాలా మందికి తెలుసు కూడా. ఏంటంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తున్నాము. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే కేవలం కొంతమంది డబ్బు ఉన్నోళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్పొరేట్లో ఉండేవాళ్ళు, ఐటీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళు నేరుగా పోయి క్యాష్లెస్ అంటే డబ్బులు ఇవ్వకుండానే, నగదు రహితంగానే డబ్బులు ఇవ్వకుండానే నేరుగా హాస్పిటల్కి పోతారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీతో అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడతారు. సరే అండి సార్, మీరు పోయి పలానా రూమ్ అని రూమ్ కేటాయిస్తారు, వాళ్ళకి వైద్యం జరుగుతుంది. ఇలాగే అందరికీ జరగాలి కదా, ఎందుకు జరగకూడదు? ఆ ఆలోచనలో నుంచి పుట్టిందే యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్. అంటే మొత్తం సార్వత్రికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఇన్సూరెన్స్ చేయించాలి, హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్యపరమైన ఇన్సూరెన్స్ చేయించాలి అన్న దీంట్లో నుంచి. మరి ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది కదా అంటారేమో. ఎన్టీఆర్ వైద్య సేవ ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ అమల్లో లేని వాళ్ళకి, దాని కిందకి రాని వాళ్ళకి, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆ ఫెసిలిటీ లేని వాళ్ళకు కూడా, అంటే ఏపీఎల్ వాళ్ళకు కూడా, బీపీఎల్తో పాటు ఏపీఎల్ వాళ్ళకు కూడా సంవత్సరానికి 2,50,000 రూపాయల విలువైన ఇన్సూరెన్స్ను, హెల్త్ ఇన్సూరెన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కల్పించబోతోంది. ఇది రాబోయే నూతన సంవత్సరంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయం. దీనికి డబ్బులు ఖర్చు అవ్వచ్చు, కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. హెల్త్ ఈజ్ వెల్త్ అని మనం చాలాసార్లు చదువుతుంటాం. సో ఆరోగ్యం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. సో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం బాగలేకుండా డబ్బుకి కష్టపడకుండా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో ఆరోగ్యాన్ని మహద్భాగ్యంగా గుర్తించి ప్రతి ఒక్క కుటుంబానికి 2.5 లక్షల రూపాయలు ఏపీఎల్ కుటుంబాలకి. సరే, సో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కింద రాష్ట్రంలో ఉన్న మొత్తం కుటుంబాలు, ఏపీఎల్, బీపీఎల్, కులం, మతం అన్నీ కలిపి దాదాపు 1,63,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,63,00,000 కుటుంబాలు రాష్ట్రంలో ఉన్నాయి మొత్తం కలిపి. విశాఖలో జరిగిన సిఐఐ సమ్మిట్ ఈసారి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల దిశనే మార్చేసిందని మాజీ ఎమ్మెల్యే, ఏపీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి తెలిపారు. 2 రోజుల్లో జరిగిన ఈ కార్యక్రమం ఏపీని పెట్టుబడుల హబ్గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, లోకేష్ చేసిన కష్టాన్ని అందరికీ చూపించిందన్నారు. గ్లోబల్ కంపెనీలు ఒకే వేదికపైకి చేరి ఏపీపై ఆసక్తి చూపడం రాష్ట్రానికి ఒక కొత్త పెట్టుబడి యుగానికి నాంది పలికిందన్నారు. ప్రభుత్వం 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 410 అవగాహన ఒప్పందాలు, 7 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనా వేయగా వాస్తవంలో ఫలితం అంచనాలకు మించి ఉందన్నారు. పలు దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొనడం రాష్ట్రంపై ఉన్న గ్లోబల్ ఆసక్తిని తెలియజేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం కూడా రాలేదని, యువత చనిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. వైసీపీ పాలనలో అంతా గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్, ఇసుక, మైన్ దోపిడీ మాత్రమే జరిగిందని విమర్శించారు. పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐ సమ్మిట్ ఒకటి నిదర్శనమైంది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల హబ్గా మార్చేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కృషి ఎలా ఫలించిందో మనం నవంబర్ 14th and 15th చూడటం జరిగింది. ఇది ఒక పెట్టుబడి యుగానికి నాందే కాకుండా మరి గ్లోబల్ దృష్టిని ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రీకరించే విధంగా కృషి జరిగింది. అది చారిత్రాత్మకంగా నిరూపించబడింది. ఈరోజు మీరు గమనిస్తే 2014 నుంచి 19 వరకు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ని ఒక పెట్టుబడుల హబ్గా ఏ విధంగా చేశారో మీరు అసెంబ్లీలో దివంగత నేత గౌతమ్ రెడ్డి గారు మాట్లాడటం మీరు గమనించాలి. ఎందుకంటే 5 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావటం, అందులో 5 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినని
స్వయాన వైసీపీ నాయకులు చెప్పడం జరిగింది. ఈరోజు మీరు గమనిస్తే ఇక్కడ నవ్యాంధ్రకి నవశకం, సిఐతో శ్రీకారం, పెట్టుబడుల పండగ, ఉద్యోగాల వెల్లువ, ఇదంతా కూడా చూస్తుంటే మనందరికీ ఏ విధంగా అనిపిస్తుందంటే, మనం అనుకున్నది 9.5 లక్షల కోట్లు, దానికాను 410 MOUలు, మరి 7.5 లక్షల కోట్ల మరి పెట్టుబడులు అయితే 7 లక్షల పైన మనకి జాబ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేసాం. కానీ దానికి భిన్నంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా క్యూ కట్టి మరి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడం అనేది మనం గమనించాం. వాళ్ళందరూ డే 0 నుంచే 7.5 లక్షల కోట్లు పెట్టడం, డే 1 నుంచి మరి 8.5 లక్షల కోట్లు వెరసి 13,25,000 కోట్లు మనకి పెట్టుబడులు రావటం, దానికాను 610 MOUలు, 16 లక్షల ఉద్యోగాలు మనకి రావటం గమనించాలి. ఈ విధంగా చూస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారి కృషి, లోకేష్ గారి ఆలోచన, సంకల్పం మరి సక్సెస్ అయిందని మనం గమనించాలి. ఈ కంపెనీస్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కాలంలో పారిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు చేసిందంతా విధ్వంసం. ఒకరోజు మీరు చూస్తే కనుక అమరావతిలో తిరిగిన రైతులకు తెలుసు దాని బాధలు. అమరావతి అనేది రాజధానే కాదు, అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అండ్ కర్నూలు జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్తూ ఒక్క రాజధాని కూడా డెవలప్ చేయకుండా అక్కడ రాజధాని లేని రాష్ట్రాన్నే చేశాడు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.